ఓకే. ప్రధానంగా ఈ యొక్క ఆర్యవేశ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్కి ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ 22వ తారీఖు నాడు ఈ యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 567 మంది ఎలక్షన్లో పార్టిసిపేట్ అయ్యారు. అందులో మన గెలిచినటువంటి ఈశ్వర్య తుంద్ర గారికి 307 ఓట్లు రావడం జరిగింది. రెండో అభ్యర్థికి 240 ఓట్లు రావడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్ చాలా స్మూత్గా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, చాలా చక్కటి వాతావరణంలో పోలీసు వాళ్ళ యొక్క సహకారంతో, వాళ్ళు ఇచ్చిన సహకారంతో చాలా చక్కగా జరిగింది. ఇరు అభ్యర్థులు కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేసి ఈ యొక్క ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మంచి సహకారం అందించారు. కాబట్టి వారందరూ కూడా మా యొక్క ఎలక్షన్ కమిటీ తరఫున, అంటే మీ కమిటీ మేము ఒక్కరమే కాదు, నేను ఒక్కరిని కాదు, శ్రీనివాస్ గారు, తర్వాత రామారావు గారు, డాక్టర్ నటరాజు గారు, వీళ్ళందరూ కమిటీగా ఏర్పడి ఈ యొక్క ఎలక్షన్ సాఫ్ట్గా జరిగి ఈ విధంగా ముగించి ఈరోజు ఎలక్షన్ డిక్లేర్ కూడా చేయడం జరిగింది. సార్ మాది, నా పేరు దొంతల ఈశ్వరయ్య సార్. ఆర్యవశ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆర్గనైజేషన్లో నేను ప్రెసిడెంట్గా కాంటాక్ట్ చేశాను. మేము ఒకటే అనుకున్నాం సార్, మా ఏం ఒకటే వాటిలో చెప్తాను. మేము సోషల్ వర్క్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఈ రెండు మీద మేము ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకొని ఇయర్లో ఏమేమి ప్రోగ్రామ్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి అని దాని మీద మేము అందరం కూర్చొని డిసైడ్ చేసి యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాము.